The book of Isaiah 57th chapter, యెషయా గ్రంథము 57వ అధ్యాయము verse 15. 15వ వచనము. మహాగణుడును మహోన్నతుడును పరిశుద్ధుడును నిత్య నివాసియునైన వాడు ఈలాగు సెలవిచ్చుచున్నాడు. He was high and lofty, ఆయన మహోన్నతుడు మహాగణుడు, one that inhabiteth eternity, whose name is holy. And he says, I dwell in the holy places with them that is contrite and humble, to revive their heart and contriteness. Yeah. నేను మహోన్నతమైన పరిశుద్ధ స్థలములో నివసించువాడను, అయినను వినయము గల వారి ప్రాణమును ఉజ్జీవింపజేయుటకును, నలిగిన వారి ప్రాణమును ఉజ్జీవింపజేయుటకును, వినయము గల వారి యొద్దను దీన మనసు గల వారి యొద్దను నివసించుచున్నాను. This great God wants to dwell in us, ఈ యొక్క గొప్ప దేవుడు మనలో నివసించాలి అని కోరుతున్నాడు. to revive. మనల్ని ఉజ్జీవింపజేయడానికి. Whom he will revive? ఎవరిని ఆయన ఉజ్జీవింపజేస్తాడు? Only a man who is with contrite spirit and humble heart. ఎవరైతే వినయంతో ఉన్న హృదయంతో నలిగిన హృదయంతో ఉంటారో వారిని ఆయన He ఉజ్జీవింపజేస్తాడు. cannot revive you ఆయన నిన్ను ఎంత మాత్రం ఉజ్జీవింప చెయ్యడు. because you are a proud girl. ఎందుకంటే నీవు ఒక గర్విష్ఠురాలవు. You pray, Lord, revive me, send me revival. నీవు ఎంతగానో ఉజ్జీవింపజేయండి, నా మీదకు ఉజ్జీవాన్ని ఇవ్వండి అని నువ్వు ప్రార్థిస్తావు. But there is no humility in you. కానీ నీలో దీనత్వం ఎంత మాత్రం లేదు. God wants to really revive you, దేవుడు నిజంగానే నిన్ను ఉజ్జీవింపజేయాలని but చూస్తున్నాడు. he is not able to revive you. కానీ నిన్ను చెయ్యలేకపోతున్నాడు. He is looking at your pride. ఆయన నీ గర్వం వైపు చూస్తున్నాడు. He is looking at your haughty heart. నీ యొక్క అహంకార హృదయం వైపు చూస్తున్నాడు. Psalm 138 కీర్తన 138 and verse 6. 6వ వచనము. Though the Lord is high, yet he respects unto the lowly, but the proud he knows them afar off. యెహోవా మహోన్నతుడైనను ఆయన దీనులను లక్ష్యపెట్టును, ఆయన దూరము నుండి గర్విష్ఠులను బాగుగా ఎరుగును. He regards, he has respect for the lowly and meek and humble. ఆయన దీనుల ఎడల సాత్వికుల ఎడల ఆయన లక్ష్యం ఉంచుతాడు, వారిని గౌరవిస్తాడు. If you are a proud man, నీ ఒక గర్విష్ఠుడవైతే he will not have any respect for you. ఆయన నీ ఎడల ఎలాంటి గౌరవము లక్ష్యము అనేది ఉండదు ఆయనకు. He looks at you from far away places. ఆయన దూరము నుండి నిన్ను చూస్తున్నాడు. He is looking at your heart. ఆయన నీ హృదయం వైపు చూస్తున్నాడు. Is there pride in you? నీలో గర్వం ఉన్నదా? And God cannot accept your prayers also. అలాంటప్పుడు దేవుడు నీ ప్రార్థనలను కూడా అంగీకరించడు. If there is sin in your heart, నీ హృదయంలో పాపం ఉంటే God cannot accept your prayers. దేవుడు నీ ప్రార్థనను ఆలకించడు. With sin in your heart, నీ హృదయంలో పాపం ఉంచుకొని, with pride in your heart, గర్వం ఉంచుకొని, even if you pray hours together, గంటల తరబడి నువ్వు ప్రార్థించిన కూడా it's mere waste. అది కేవలం వ్యర్థమే. Psalm 149 కీర్తన 149 and verse 4. 4వ వచనము. For the Lord taketh pleasure in his people, he will beautify the meek with salvation. యెహోవా తన ప్రజలందు ప్రీతి గలవాడు, ఆయన దీనులను రక్షణతో అలంకరించును. Yeah, he will beautify the meek with salvation. ఆయన దీనులను రక్షణతో అలంకరిస్తాడు. He wants to give you salvation. ఆయన నీకు రక్షణ ఇవ్వాలనుకుంటున్నాడు. But the hindrance is your pride. కానీ ఆటంకంగా ఉన్న అడ్డుబండెల్లా నీ You గర్వమే. are so proud. నీవు ఎంతో గర్వంతో ఉన్నావు. Take away that pride. ఆ గర్వాన్ని నీలో నుంచి తొలగించు. That pride belongs to the devil. ఆ గర్వం అనేది సాతానుకు సంబంధించి. You will become the child of the devil. నీవు సాతాను సంబంధిగా సాతాను బిడ్డగా అవుతున్నావు. Submit to God దేవునికి లోబర్చుకో నిన్ను నీవు. and be relieved of your pride. ఆ గర్వం నుంచి విడుదల పొందు. Moses was the meekest person in the world. మోషే ఈ భూమి మీద ఉన్న అందరిలో కూడా సాత్వికుడు. He was the meekest person. అతను అందరికంటే కూడా సాత్వికుడు. What a good statement it is. ఎంత మంచి ఆ యొక్క సాక్ష్యం అతని గురించి అది. The Lord himself told about Moses మోషే గురించి దేవుడే స్వయంగా ఆ రీతిగా చెప్పారు. to his brother and sister. తన సహోదరుడికి సహోదరికి ఆ రీతిగా చెప్తున్నాడు. He told both of them, elder sister and elder brother. వారి అక్క అన్నతో ఆ విషయాలు చెప్తున్నాడు. Moses
was the meekest person, meek above all people in this world. భూమి మీద ఉన్న అందరికంటే కూడా మోషే సాత్వికుడు అని చెప్తున్నాడు. God will take notice of that. దేవుడు దాని గురించి లక్ష్యం ఉంచుతాడు. If you don't have meekness, నీలో సాత్వికం లేకపోతే, if you don't have humble frame of mind, ఆ యొక్క దీన హృదయం నీకు లేకపోతే, the Bible says in Philippians, have the mind of Jesus. ఫిలిప్పీలకు రాసిన పత్రికలో దేవుని వాక్యం సెలవిస్తుంది, యేసుకు కలిగి ఉన్న మనస్సును ధరించండి అని. He took the form of a bond servant. దాసుని రూపమును ఆయన ధరించాడు. He took that form. ఆ యొక్క స్వరూపము, ఆ అట్టి రూపమును ఆయన అంగీకరించాడు. He loved the people. ఆయన ప్రజలను ప్రేమించాడు. He took the lowest form. ఆ యొక్క తగ్గినటువంటి ఆ రూపాన్ని ఆయన అంగీకరించాడు. Because of that, his Father accepted him. దాన్ని బట్టే తండ్రి అయిన దేవుడు ఆయనను అంగీకరించాడు. He went to the death of the cross also. ఆయన ఆ యొక్క శిలువ మరణం వరకు కూడా వెళ్ళాడు. And that's why Paul says, look at the mind of Jesus. అందుకొరకే పౌలు చెప్తున్నాడు, క్రీస్తు యొక్క మనసును చూడండి అని. And have the mind of Jesus. యేసు యొక్క ఆ యొక్క మనసును కలిగి ఉండండి. Study the chapters of Jesus. యేసుక్రీస్తును The గూర్చిన విషయాలను, the words of Jesus. యేసు యొక్క మాటలను చదవండి. When you look at him, he was washing the feet of his disciples. మనం ఆయనను చూస్తే ఆయన శిష్యుల యొక్క పాదములను కడుగుతున్నాడు. He took a towel ఒక తువాలును తీసుకున్నాడు, and basin of water. ఒక పాత్రలో నీటిని తీసుకున్నాడు. He began to wash the feet of disciples. ఆ రీతిగా శిష్యుల యొక్క పాదాలను కడగడం ఆరంభించాడు. And Peter said, అప్పుడు పేతురు అంటున్నాడు, do not touch my feet. Do not wash my feet. నా పాదాలను కడగవద్దు అంటున్నాడు. And Jesus said, కానీ యేసు చెప్తున్నాడు, if I do not wash your feet, నేను నీ పాదాలను కడగకపోతే you will not have anything with me. నాతో నీకు సంబంధం ఏమీ లేదు అని. Then he was telling, అప్పుడు పేతురు చెప్తున్నాడు, wash my head also. అప్పుడు నా తలను కూడా కడగండి అని. So Jesus said, if I wash your feet, that is enough. నేను నీ పాదములు కడిగితే అది సరిపోతుంది అని చెప్పాడు. John 1st chapter యోహాను సువార్త 1వ అధ్యాయము and verse 46. 46వ వచనం. నజరేతులో నుండి మంచిదేదైనా రాగలదా అని That అతడు means అడగగా, there is no good in Nazareth. అంటే ఆ నజరేతులో ఎలాంటి మంచి లేదు అని తలస్తున్నారు. Everywhere, wherever we see, there is no goodness in Nazareth. ఆ యొక్క నజరేత్లో ఎక్కడ చూసినా కూడా కనీసం ఎలాంటి మంచి లేదు. But he chose that Nazareth. కానీ ఆ నజరేతునే ఆయన కోరుకున్నాడు. He chose Mary, a lowly person in that village. ఆ యొక్క నజరేత్లో ఉన్న మరియా అనే ఆమెను దేవుడు కోరుకున్నాడు. What about the father, the guardian of Jesus? ఆయన యొక్క తండ్రి ఏ రీతిగా ఉన్నాడు? He was an ordinary carpenter. ఆయన కేవలం ఒక సాధారణమైన వడ్రంగి మాత్రమే. He did not choose a rich family. ఆయన ఏమి ఒక గొప్ప సంపన్న కుటుంబాన్ని ఎన్నుకోలేదు. He had a lowly mind. ఆయన దీనత్వంతో కలిగిన హృదయంను, He had a humble mind. ఆయనకు తగ్గించుకున్న హృదయం ఉన్నది. You are so contrary to that mind. కానీ మిమ్మల్ని చూస్తే పూర్తిగా దానికి వ్యతిరేకమైన మనస్సు కలిగి ఉన్నారు. Let us turn to Jude యూదా పత్రిక చూద్దాము. and verse 21. 21వ వచనం యూదా పత్రిక. Keep yourself in the love of God. మీరు విశ్వసించు అతి పరిశుద్ధమైన దాని మీద మిమ్మును మీరు కట్టుకొనుచు పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయుచు నిత్య జీవార్థమైన మన ప్రభువగు యేసుక్రీస్తు కనికరం కొరకు కనిపెట్టుచు దేవుని ప్రేమలో నిలుచున్నట్లు కాచుకొనియుండుడి. Verse 22. సందేహపడు వారి మీద కనికరము చూపుడి. Yeah, have compassion. కనికరం కలిగి ఉండండి. And verse 23. 23వ వచనము. Others save with fear and pull them from fire. అగ్నిలో నుండి లాగినట్టు కొందరిని రక్షించుడి. Yeah, you have to pull them with fire. అవును, వారిని అగ్నిలో నుండి లాగాలి. If you really have the fire of God, మీకు నిజంగా దేవుని అగ్ని అనేది మీలో ఉంటే you will certainly do these miracles. మీరు నిజంగానే ఇలాంటి అద్భుత కార్యాలను చేస్తారు. You can heal others. నీవు ఇతరులను బాగు చేస్తావు. You will save others. నీవు ఇతరులను రక్షిస్తావు. Even from fire you can save others. అగ్నిలో నుంచి సైతము కొంతమందిని నువ్వు రక్షిస్తావు. You have the Spirit of God in you. దేవుని ఆత్మ మీలో ఉంటే God will do some miracles in your life. దేవుడు నీ జీవితంలో కొన్ని అద్భుత కార్యాలను జరిగిస్తాడు.